బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక తిరుమలలో దళారీ వ్యవస్థ పేటరేగిపోతుందని ఆరోపించారు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం పాలనలో టీటీడీలో బ్లాక్ మార్కెట్ పెరిగిపోయిందని అన్నారు. 64 శుభ్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తామని మోసం చేశారని తెలిపారు. 2 ఏళ్ల పాలనలో రోజుకి 800కు పైగా వీఐపీ దర్శనం టికెట్లు 8000కు అమ్ముతున్నారని అన్నారు. టీటీడీలో అవినీతి దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుందని దుయ్యబట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దళారులు పెట్టరేగిపోయి ప్రతిరోజు విఐపి బ్రేక్ దర్శనాలను అమ్ముతున్నారు. శ్రీవాణి టికెట్లను 5000 రూపాయల లాభానికి అమ్ముతున్నారు. మా దగ్గర 64 టికెట్లు మా కుటుంబాలకు స్నేహితులకు అందరి దగ్గర వసూలు చేసినారని చెప్తున్నాడు. అతను సీనియర్ నాయకుడైన జ్యోతుల నెహ్రూ, నీతులు చెప్పే జ్యోతుల నెహ్రూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు రాసినటువంటి లెటర్. 2 ఏళ్ల పరిపాలనలో అలాగే ముఖ్యమంత్రి గారు మీ పాలనలో అనునిత్యము 700-800కు పైగా బ్రేక్ దర్శన్ టిక్కెట్లు 5000 రూపాయలకు అమ్ముతున్నారు. శ్రీవాణి టిక్కెట్లు 3 నిమిషాల లోపే అయిపోయి దాదాపు 800 టిక్కెట్లు 5000 రూపాయల లాభానికి అమ్ముతున్నారు. అవినీతికి, దళారీతనానికి, మోసానికి, దగాకు నిలయంగా మారిపోయింది దేవాలయం. తెలుగుదేశం జగన్ ప్రభుత్వం